కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తా అని చెప్పి ఆ ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం 42% రిజర్వేషన్ అమలు చేస్తూ మనకు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్కి పంపించడం జరిగింది. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు. ఆ బిల్లు మాత్రం ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెండింగ్లో ఉన్నా కానీ వాళ్ళు దానికి ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి రిపోర్ట్ కూడా ఇంతవరకు పంపడం లేదు. కావున ఈ యొక్క బీసీ రిజర్వేషన్లని అనవదక్కి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని చెప్పి తెలుస్తుంది. కావున ఇలాంటి చర్యలు బీసీల పాలిట శాపంగా మారబోతున్నాయి. కాబట్టి ఈ తెలంగాణ బీసీ సమాజానికి ఈ 42% రిజర్వేషన్ ఇస్తే స్థానిక సంస్థల్లో ఒక ఆనిముత్య లాంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% తోటి వాళ్ళ యొక్క ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన మెరుగుపడుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క 42% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. కానీ కొందరు ఇది ఒక పార్టీలకు అతీతంగా చేయవలసిన రిజర్వేషన్ కాబట్టి ఏ పార్టీని ఉద్దేశం కాదు కాబట్టి పార్టీల అతీతంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం పక్షాన కోరుచున్నాము. అలాగే ఈ రిజర్వేషన్ అమలైతే దాదాపు తెలంగాణలో 25,000 మంది సర్పంచులు, అంతకంటే ముందు 12,000 మంది ఉండే, ఇప్పుడు మనకు 42% అంటే కనీసం ఇంకా ఒక 8,000-9,000 మంది ఎక్కువ అవకాశం ఉంటుంది. టోటల్గా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కలిసి మొత్తం ఒక 25,000 వరకు కూడా బీసీ నాయకత్వం మనం అభివృద్ధి చేయవలసి వస్తుంది. కావున ఒక నాయకత్వం గ్రౌండ్కి వెళ్ళి నాయకత్వం వస్తే వాళ్ళు రేపు పొద్దుగాల కూడా పొలిటికల్ కూడా చైతన్యమై ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కూడా బీసీల చేతుల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ కూడా తప్పకుండా కూడా అమలయ్యే విధంగా, అలాగే ఈ 42% రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం వెంబడే షెడ్యూల్ 9లో పెట్టి దీనికి ఒక భద్రతను కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క రిజర్వేషన్తో పాటు దీని తర్వాత వచ్చే విద్యా ఉద్యోగాలలో కూడా బీసీలకు, బీసీ యాస్పిరెంట్స్కు 42% రిజర్వేషన్ ఇస్తే, వాళ్ళు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులతోటి, ఉన్నత వ్యక్తిత్వంతో ఉన్నతులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి వాళ్ళకు కూడా తెలంగాణలో బీసీ సమాజానికి కూడా ఈ యొక్క విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తే ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, నీట్లో కానీ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఉన్నతమైన పదవుల్లో కూడా బీసీలకు